స్టార్ట్. మనం ఈరోజు క్యాలీఫ్లవర్ పచ్చడి, క్యాలీఫ్లవర్ టమాటో అండ్ కొంచెం స్పినాచ్. ఓకే, ఇంకా కొంచెం బ్రాకలీ. ఓకే, 1 బ్రోకలీ. దట్స్ షాంక్స్ విష్. సో నేను ఇవన్నీ ఆయిల్లో పచ్చిమిరపకాయ, స్పినాచ్, టమాటో, బ్రోకలీ వేసాను. దాన్ని ఆయిల్లో వేయిస్తున్నాను. ఉండు ఇంకోటి, ఇక్కడ పచ్చిశనగపప్పు, మిరపకాయలు, జీలకర్ర, ఆవాలు ఇవన్నీ వేయించి ఆరబెట్టుకున్నాం, చల్లారబెట్టుకుంటున్నాం. మరి పచ్చిశనగలు ఏదేదో అన్నా అది కూడా ఉందా? సో ఇది వేగిన తర్వాత మొత్తం కొంచెం చింతపండు వేసుకుని, చింతపండు వేసుకో. కొంచెం చింతపండు వేసుకుని, మీ దగ్గర కొత్తిమీర ఉంటే వేసుకోండి, కరివేపాకు ఉంటే వేసుకోండి. నా దగ్గర కొత్తిమీర లేదు, కరివేపాకు కూడా వేసా. అంటే కరివేపాకు ఉంది, కొత్తిమీర అయితే లేదు. మీరు ఏదైనా వేసుకోవచ్చు, కరివేపాక లేకపోతే కొత్తిమీర. ఏది తీసుకుంటావు? ఏది ఉంటే మీ ఇంట్లో అది. 2 ఉంటే దాంట్లో అట్లలో ఏమైనా చూస్ చేసుకో, లేకపోతే నీ పిల్లల్ని అడుగు. అన్నం వేయాలా? అన్నం వేయక్కర్లేదు, ఇందులో పచ్చడి కదా. నీకు ఒక మెత్తకి. సో ఇంగెడా అంటే మధ్యలో చూస్తూ ఉండాలి, మధ్యలో కలపాలి. చూస్తే ఇంకా కలపాలంటే కలపచ్చు. ఇప్పుడు దీంట్లో పసుపు కుంకుమ వేయాలా? అదేంటి పసుపు కారం కుంకుమ కాదు, పసుపు ఉప్పు, పసుపు కారం, పసుపు అన్నీ వేయాలి. అన్నీ ఇదిగో. ఫస్ట్ కాదు, ఫస్ట్ పసుపు వేసుకోండి. ఫస్ట్ పసుపు వేసుకుంటేనే ఎక్కువ బాగుంటుంది. ఉప్పు కూడా ఫస్ట్ వేసుకోవచ్చు. కారం ఎప్పుడు ఎవరు వేసుకోరు. ఫస్ట్ కారం సెకండ్ వేసుకోవచ్చు కావాలంటే. అది ఎక్కువ వేయాలి కారం కొంచెం. మీ ఇష్టం, మీకు కారం ఎక్కువ కావాలంటే కారం ఎక్కువ వేసుకోండి. నేను పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసా, అయినా కారం వేసా. ఇంకా కారంగా తింటే బ్రెయిన్ ఫాగ్ పోతుంది. చాలా కారం. అది మీకు చాలా కారం కావాలంటే చాలా మిరపకాయలు, లేకపోతే చాలా ఇదేంటి కారము వేసుకోండి. కూడా కట్టేసాను స్టవ్. ఇప్పుడు చల్లారనిద్దాం. చల్లారాక పచ్చడి. సో మిక్సీ జార్లో ఇవి వేయాలి. ఇవి వేయాలి. పోపు చూపించాం చూడు, ఇవి వేయాలి. నాకు ఇప్పుడు ఇవి వేయాలి. పోపు వేసాక ఇవి వేయాలి. ఇది అన్నీ మిక్సీలో వేసేయాలి. బౌల్లో ఉన్నవన్నీ మిక్సీలో వేసేసాక మిక్సీ చేయాలి. అయిపోయాక చూడు, నీకే తెలుస్తుంది ఏమవుతుందో. పచ్చడి చూడు, పచ్చడి అన్నీ వేసేసాం. ఇదిగో చూడు ఎలా ఉందో కళ్ళతో. ఇప్పుడు టేస్ట్ చూడాలి. బాగా అప్పుడే కాదు, వీడియో అయిపోయి పచ్చడి రెడీ. ఉండవు ఇంకా 7:30 సో మిక్సీ జార్లో ఇవి వేయాలి. ఇవి వేయాలి. చూడు, ఇవి వేయాలి. చాలా బాగుంది.